అందరికీ పెద్ద హాయ్. ఈరోజు మనం మోస్ట్ ఎగ్జైటెడ్ ప్లేస్ ఇన్ పటాయాకి వెళ్తున్నాము. సో బ్యాంకాక్ అండ్ థాయిలాండ్కి వచ్చిన వాళ్ళు పటాయాని విజిట్ చేయకుండా వెళ్ళరు. అండ్ పటాయా విజిట్ చేస్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోరనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఏంటి అంటే కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో పటాయా సిటీ నుంచి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో మొత్తం 7 బీచెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఎలా వెళ్తాము, ఎక్కడ టికెట్స్ బుక్ చేసుకుంటాము, ఎంత టైం పడుతుంది అనేది మనం కంప్లీట్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫైనల్లీ ఫెరీ పాయింట్కి అనేది రీచ్ అయిపోయామన్నమాట. ఆ పటాయా మెయిన్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers ఉంటుంది అంతే. వాకబుల్ డిస్టెన్స్ ఆర్ క్యాబ్స్ కూడా మీరు అవైలబుల్ ఉంటాయి మీరు చూస్ చేసుకోవాలంటే, ఆర్ మోటార్ బైక్ మీద కూడా రావచ్చు ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి మనం ఓన్లీ ఫెర్రీస్లోనే వెళ్ళగలం అనమాట. ఎవ్రీ 1 hourకి ఫ్రీక్వెంట్గా ఫెర్రీస్ ఉంటాయి. కోరన్ ఐలాండ్ నుంచి పటాయాకి ఉంటాయి, పటాయా నుంచి కోరన్ ఐలాండ్కి ఉంటాయి. యాక్చువల్గా దాని పేరు, ఐలాండ్ పేరు వచ్చేసి కోరల్ ఐలాండ్. అది వాడుక భాషలో కోరల్ ఐలాండ్ అని అనేస్తున్నారు అనమాట లోకల్స్. సో అక్కడికి వెళ్ళడానికి ఫెరీ టికెట్స్ తీసుకోవాలి. సో మనం ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ ఫెర్రీస్ దగ్గరే మనం టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 30 baht per person. స్పీడ్ బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. స్పీడ్ బోట్స్ అయితే ఎక్కువ కాస్ట్, అరౌండ్ 200 baht 300 baht అలా ఛార్జ్ చేస్తారు. సో స్పీడ్ బోట్ మీద వెళ్ళడం చాలా రిస్కీ ఇఫ్ వెదర్ అనేది పర్మిట్ చేయకపోతే. లైక్ మధ్య మధ్యలో వెదర్ కండిషన్స్ వల్ల హై వేవ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మనం ఎంత స్పీడ్గా రీచ్ అయ్యామో అని కాదు, ఎంత సేఫ్గా రీచ్ అయ్యాము అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ లెస్ కాస్ట్ అండ్ సేఫ్ జర్నీ కూడా అవైలబుల్ ఉంటుంది మనము ఫెరీలో ట్రావెల్ చేస్తే. సో డైరెక్ట్ ఫెరీలోకి ఎక్కేటప్పుడే 30 baht ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సో మేము యాజ్ యూజువల్ పరిగెట్టుకుంటూ వచ్చి ఫస్ట్ లాస్ట్ బెంచ్లో ప్లేస్ ఆక్యుపై చేసాము. అక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ వీడు బోట్ రివర్స్ తీసుకొని స్టార్ట్ చేస్తారు ఫెరీస్కి. అందరికీ సేఫ్టీకి ఈ జాకెట్స్ ఇస్తారనమాట, లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోండి, ఏం కాదులే అని వదిలేయకండి. ఎందుకంటే మేము రిటర్న్ జర్నీలో పెద్ద అడ్వెంచర్ ఫేస్, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. బట్ కంపల్సరీ ఆ లైఫ్ జాకెట్స్ అనేవి వేసుకోండి, మన సేఫ్టీ పర్పస్ మాత్రమే. ఈ జర్నీ అనేది చాలా మెమరబుల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది ఆ వ్యూ. చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ మధ్యలో సముద్రము, అందులో ఫెరీలో జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్ జర్నీ ఎలా ఉంటుందో మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకో మాకు రిస్క్ అనిపించింది. సో మేము అది అవాయిడ్ చేసామన్నమాట. బట్ ఇది అయితే బెస్ట్ డెసిషన్ అనిపించింది, ఎందుకంటే వ్యూ చాలా చాలా బాగుంది. సో కంపల్సరీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. పటాయా వచ్చి కోరల్ ఐలాండ్ వెళ్ళడం మాత్రం పక్కా మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయి. ఎస్పెషల్లీ చిరుత మూవీ షూటింగ్ మొత్తం ఈ ఐలాండ్లోనే అయ్యింది. అందరికీ తెలిసిన విషయమే కదా, పూరి జగన్నాథ్ ఫేవరెట్ ప్లేస్ ఇస్ పటాయా. సో ఆల్మోస్ట్ ఆల్ హిస్ మూవీస్లో ఈ ప్లేస్ అనేది చూడొచ్చు. ఈ ఐలాండ్లోనే సాంగ్స్ కానీ షూట్స్ కానీ చేస్తూ ఉంటారు. సో కోరల్ ఐలాండ్ చాలా మూవీస్లో మనం చూడొచ్చు అనమాట. లాస్ట్ టైం మేము అండమాన్లో కూడా ఫెరీస్ ఎక్కడం జరిగింది, బట్ అది మొత్తం క్లోజ్డ్ ఫెరీ అనమాట. ఫెరీ అంటే నథింగ్ బట్ ఒక మినీ సైజ్ షిప్ లాంటిది. సో అక్కడైతే మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ ఉండి మాకు బయట నేచర్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్లో లేకుండే అనమాట. బట్ ఇక్కడ ఎక్కిన ఫెర్రీలో ఏంటి అంటే మొత్తం ఓపెన్ విండోస్ ఉన్నాయి అండ్ జర్నీ చేసే కొద్దీ ఆ ఫ్రెష్ విండ్, ఇంకా ఆ కంటిన్యూగా వచ్చే ఆ అలలు అండ్ మనకి కనిపించే ఆ వ్యూస్ అవంతా చాలా చాలా బ్యూటిఫుల్గా, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫెరీస్ ఉన్నాయన్నమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద షిప్స్ వరకు. అక్కడ చూసారు కదా మిడిల్లో లైక్ పార్క్ చేసినట్టుంది ఒక హోటల్ లాగా పెద్ద షిప్. సో అక్కడ కంటైనర్స్ అవి క్యారీ చేయడానికి యూజ్ చేస్తారనుకుంటా. మేము చూసిన చాలా షిప్స్లో చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో మేము దిగిన తర్వాత చూస్తే చాలా లోడ్ అనేది దించడం జరుగుతుందన్నమాట.
అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్కి కూడా ఈ ఫెరీస్ యూస్ చేస్తూ ఉంటారు. సో మెల్లగా ఫెరీ అనేది స్టార్ట్ అయింది. చూసారా కనుచూపు మేరలో ఆ బిల్డింగ్స్. మనం స్టార్ట్ అయింది ఆ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఐలాండ్ రీచ్ అయిపోయాము. అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో మనం వెళ్ళే ఐలాండ్ కోలర్ ఐలాండ్, బట్ యాక్టివిటీస్ చేయడానికి ఆ ఐలాండ్లో చేయిపియారంట. అంటే అక్కడ ఉన్న ఐలాండ్ మనం ఒకవేళ యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే స్పీడ్ బోట్ తీసుకొని ఇంకొక చిన్న ఐలాండ్కి తీసుకెళ్ళి ఇక్కడ యాక్టివిటీస్ అనేవి చేపిస్తారు. యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అంటే పారాసైలింగ్ ఉంటుంది, సీ వాక్ ఉంటుంది, స్నార్కెలింగ్ చేయొచ్చు, స్కూబా డైవ్ చేయొచ్చు, అండ్ గ్లాస్ బోట్ అంటే మన గ్లాస్ బోట్లో కూర్చుంటే కింద మొత్తం ట్రాన్స్పరెంట్గా ఈ సీ వాటర్ అంతా కనిపిస్తుంది అన్నమాట. సో చాలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం దూరం నుంచి చూస్తే చాలా మంది సైలింగ్ చేస్తూ కనిపిస్తారు. చాలా పారాషూట్స్ గాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన సేఫ్టీ అనేది మన చేతుల్లోనే ఉంది. సో మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో అదే యాక్టివిటీ చేయడం బెటర్. కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళు స్నార్కలింగ్, స్కూబా డైవింగ్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే అన్నీ మనకి తెలిసినట్టు జరగవు. చాలా ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ మేము తెలిసిన వాళ్ళు కానీ మాకు తెలిసిన వాళ్ళకి కానీ జరిగినవి మేము విన్నామన్నమాట. సో చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటేనే మాత్రం చూస్ చేసుకోండి. అక్కడ మనం ఏదైనా యాక్టివిటీ చేసే ముందు వాళ్ళు మన దగ్గర అన్ని సిగ్నేచర్స్ తీసుకుంటారనమాట. వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళకి సంబంధం లేదని. సో చాలా కేర్ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉంటేనే మాత్రమే మీరు ఆ యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వెళ్ళండి. సో యాక్టివిటీస్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటుంది. సింగిల్ యాక్టివిటీ చేయాలంటే అరౌండ్ 800 బాట్ నుంచి స్టార్ట్ అని వాళ్ళు చెప్తారు. అండ్ ప్యాకేజ్లో లైక్ 2500 అలా ప్యాకేజ్లో 2-3 యాక్టివిటీస్ కంబైన్ చేసి కూడా చెప్తారు. కానీ వాళ్ళు చెప్పింది మనం బ్లైండ్గా ఫాలో అయిపోకుండా మీరు వీలైనంత మీ టాలెంట్ అంతా యూజ్ చేసి వాళ్ళతో బార్గెయిన్ చేయండి. నాకు తెలిసి లోవెస్ట్ ప్రైస్ వాళ్ళు ఎక్కడి వరకు రావచ్చు అంటే అరౌండ్ 1200 బాట్ టు 1500 బాట్ ఫర్ 4 or 5 యాక్టివిటీస్. ఇలా ప్యాకేజ్ మీరు మాట్లాడుకుంటే చాలా చాలా బెటర్. అండ్ మీరు చెయ్యగలిగే ప్యాకేజెసే మాట్లాడుకోండి. అండ్ ఇది వచ్చేసి పర్ పర్సన్ ఉంటుంది. సో మీరు 2-3 వెళ్ళాలి అంటే మేబీ అది ఇంకా తగ్గుతుంది. లైక్ 2500 కపుల్కి చేసుకోవచ్చు. అలా కూడా మాట్లాడుకోవచ్చు. కంప్లీట్లీ మీ బార్గెనింగ్ టాలెంట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. యాక్చువల్గా అయితే పటాయాలో చాలా ప్లేసెస్ ఇంక్లూడింగ్ మీరు దిగిన హోటల్ వాళ్ళు కూడా మీకు చాలా ప్యాకేజెస్ అనేవి చెప్తారనమాట. లైక్ మీరు యాక్టివిటీస్ చేయడానికి. బట్ మీరు అక్కడ తొందరపడి ఏది తీసుకోవద్దు. ఎందుకంటే పటాయాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. కోరన్ ఐలాండ్కి వచ్చిన తర్వాత మీరు ఒక 2-3 ప్యాకేజెస్ కంపేర్ చేసుకొని బార్గెయిన్ చేసి ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. ఎందుకంటే మీరు అక్కడ క్యారీ చేసిన క్యాష్ మీకు మొత్తం దీనికే అయిపోవచ్చు. అండ్ అక్కడ ఐలాండ్లో ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట. సో ఒక్క కోకోనట్ వాటర్ మీరు తాగాలన్నా కానీ పటాయా ఇంకా బ్యాంకాక్లో అదొక 40-50 బాట్ ఉంటే ఇక్కడ 60-70 బాట్ అలా ఉంటుంది. సో మీరు అలా మీ ఎక్స్పెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా బార్గెయిన్ చేసుకొని చీప్ ప్రైస్కి మీరు మాట్లాడుకుంటే మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అక్కడే. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. బ్లూ వాటర్ అండ్ మధ్యలో ఉన్న ఫీలింగ్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము. చాలా చాలా బాగుంది. అండ్ ఫుల్ చలేస్తుంది. చాలా చాలా చలేస్తుంది. సో మీరు ఫుల్ కవర్ చేసి స్వెటర్స్, జర్కిన్స్ అలా క్యారీ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ బాటిల్ అండ్ కొంచెం ఫుడ్ ఐటమ్ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒకవేళ అక్కడ దొరికినా కూడా మీకు నచ్చకపోవచ్చు. థాయ్ ఫుడ్ మనకి అంటే పర్టికులర్గా ఇండియా అంతగా ఇష్టపడరు. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. సో మనకి ఉప్పు కారాలు అలాంటివి అక్కడ ఎక్కువ వాడరనమాట. సో చాలా తక్కువ దొరుకుతుంది మనకు నచ్చే ఫుడ్. మోస్ట్లీ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వాటర్తో బతికేసాం మేమైతే. అండ్ 7-11 స్టోర్స్ ఉంటాయని చెప్పాను కదా, అక్కడ నుంచి బ్రెడ్ కానీ ఏదన్నా కానీ తీసుకొని క్యారీ చేసి వెళ్ళి మేము ఎక్కడన్నా కూర్చొని అది తిన్నాము. బికాజ్ అక్కడ అన్ని ఫుడ్స్ మనకి నచ్చవు. సో బెటర్ క్యారీ చేయండి ఒక బ్యాక్ ప్యాక్లో. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి ఐలాండ్ కనిపిస్తుంది కదా. సో అక్కడికి తీసుకెళ్ళి
మనకి యాక్టివిటీస్ అనేవి చేపిస్తారనమాట. సో చుట్టూ మొత్తం వాటర్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటే మనం కోరన్ ఐలాండ్కి రీచ్ అయిపోతాం అనమాట. ఒకవేళ మీరు ఫెరీ కాకుండా స్పీడ్ బోట్ తీసుకున్న వాళ్ళైతే మీరు నాకు తెలిసి ఒక 20 మినిట్స్లో రీచ్ అయిపోతారు ఐలాండ్కి. జర్నీ టైం అనేది తక్కువ ఉంటుంది అండ్ ఆ బోట్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అది నాకు తెలిసి 8 మెంబర్స్ కెపాసిటీ. సో మీరు ఒకవేళ బుక్ చేసుకున్న 2-3 మెంబర్స్ ఉండి బుక్ చేసుకున్నా అది 8 మెంబర్స్ అయ్యే వరకు వాడు అలా ఆపుతాడనమాట. సో మీరు ఒక పెద్ద ఫ్యామిలీ లాగానో పెద్ద గ్యాంగ్ వేసుకొని ఫ్రెండ్స్ ద్వారానో వెళ్తే అప్పుడు మీరు అందరికీ ఒక బోట్ బుక్ చేసుకుంటే అది మీకు ఒక ప్రైవేట్ బోట్ లాగా ఉంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బట్ ద థింగ్ ఈజ్ క్లైమేట్ కండిషన్స్ బట్టి మనం యాక్ట్ చేసుకోవాలి. సో కొంచెం అన్నా క్లైమేట్ డిఫరెంట్గా అనిపిస్తే స్పీడ్ బోట్స్ అస్సలు తీసుకోవద్దు. యాక్చువల్గా వాళ్ళే అక్కడ ఆపేస్తారు ఏమన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించిన. సో మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాం అనేది బెటర్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫెర్రీలో 2 డెక్స్ ఉంటాయి, లోవర్ డెక్ అప్పర్ డెక్. సో టికెట్ తీసుకున్న వెంటనే మేము పరిగెట్టుకుంటూ అప్పర్ డెక్ వెళ్ళిపోయి లాస్ట్కి వెళ్ళిపోయాము. లోవర్ డెక్ ఏంటంటే కిందకు ఉంటుంది, వ్యూ అనేది అంతా మనం చూడలేమన్నమాట. అండ్ ఒకవేళ పెద్ద పెద్ద వేవ్స్ వస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా మన మీద స్పిల్ అయిపోతుంది. సో మేము అప్పర్ డెక్కే ప్రిఫర్ చేసాం, మీరు కూడా అప్పర్ డెక్కే ప్రిఫర్ చేయాలి. అండ్ బోట్ ఆగిన తర్వాత మెల్లగా ఒక్కొక్కళ్ళని కిందకి వాళ్ళే హెల్ప్ చేస్తారు బయటకి దిగడానికి. అండ్ ఫెరీ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట, జాగ్రత్తగా కిందకి దింపే వరకు వాళ్ళు చూసుకుంటారు. సో మనం దిగిన తర్వాత సేమ్ మనం నడుచుకుంటూ వెళ్ళి బయట ఎగ్జిట్ దగ్గర మనకి మోటార్ బైక్స్ అనేవి దొరుకుతాయి. నేను చెప్పాను కదా చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యారీ చేస్తారు అని. చూడండి ఒక్కొక్కటి లోడ్ ఇలా ట్రాక్టర్లో వాళ్ళు లోడ్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట ఆ ఫెరీస్లో తీసుకొచ్చిన గూడ్స్ అవన్నీ. సో మెల్లగా బయటకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మోటార్ బైక్ అనేది మేము బుక్ చేసుకుంటాము. అండ్ రిమెంబర్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది వస్తూ ఉంటారు ఈ బైక్ తీసుకోండి ఆ బైక్ తీసుకోండి అని. 300 బాట్ నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళే కొలది ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో మాకు అలా 200 బాట్కి ఒక మోటార్ బైక్ తీసుకున్నాము అండ్ మ్యాప్ ఒక ఫోటో తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాము, ఏ బీచెస్ కవర్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో. మీరు నెక్స్ట్ ఈ ట్రిప్కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రధ్యాస్ వరల్డ్.